అంతే. మీరు చేసిన అప్పులు కూడా ఇంకా వడ్డీలు కడుతుంది ఎవరిడా? రేవంత్ అన్న ప్రభుత్వమే వడ్డీలు కూడా కడుతుంది. మరి వడ్డీ మరి ఫామ్ హౌస్లకి ఎందుకు వడ్డీలు పంపిస్తలేవు? పంపించాలి కదా. సొంత బిడ్డనే ఇప్పుడు కరెక్టే. అంటే ఇప్పుడు వాళ్ళు చేసిన అప్పుకు మిత్తి కడుతురా? కడతలేమా? మిత్తి ఎవరు కడుతుర్రు? మిత్తి ఇప్పుడున్న ప్రభుత్వం కడతలేదా? సెక్రటేరియట్ కట్టేయమని ఎవరు అడిగినరు? ఎవరు అడగలే. నీ ఖుషి కోసం కట్టుకున్నావు. అది దాన్ని గెస్ట్ హౌస్ చేద్దాం అనుకున్నాడు ముందీన, కుదరలేదు. కుదరక మా అన్న ఏం చేసిండంటే, ఈయన అడ్డదొడ్డం తిరిగి 4 ఊర్లు తిరిగి వస్తే మా అన్న ఒక్క ఊరు ఇట్లా దొరికిండు అంతే. ఇంకా గెలిచిండు. దేవుడు ఉన్నాడు, పేదల పక్షాన ఉన్నాడు దేవుడు. రియల్ ఎస్టేట్ చేసి కుంభకోణాలు చేసి అట్లాంటి వాళ్ళ పక్కన దేవుడు లేడు. నిజాయితీగా ప్రజలకు ఏం కావాలో చేసేటోళ్ళ పక్కన ఉన్నాడు. కాబట్టి ఈరోజు తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత స్వతంత్రం వచ్చింది. ఎందుకు స్వతంత్రం వచ్చింది అంటే ప్రజలు స్వేచ్ఛగా బతుకుతున్నారు. ముందు ఇది మనం గమనించాలా. పేదవాడు ఏ రోజైతే 3 పూటలు అన్నం తింటాడో, ఏ ప్రభుత్వం ఉన్నప్పుడైతే 3 పూటలు అన్నం తింటాడో, ఆ ప్రభుత్వం 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది.